ఒకరోజు మహర్షులు వైకుంఠంలో లక్ష్మీనారాయణులను యథావిధిగా పూజించి పుణ్యతీర్థాలను పుణ్యక్షేత్రాలను దర్శించాలని భూలోకానికి వచ్చారు. అడవి మార్గంలో ప్రయాణిస్తుండగా ఒక బోయపల్ల కనిపించింది. ఆ పల్లెలోని బోయవాడు మెరుపు దాడి చేసినట్లు ఋషుల దగ్గరకు వచ్చి, మీ ఆభరణాలు సంపద మొత్తం నాకు ఇవ్వండి అని ఆజ్ఞాపించాడు. బోయా, నువ్వేదో అలవాటు కొద్దీ అడుగుతున్నావు, కానీ దైవ ధ్యానంతో కాలం గడిపే ఋషులం, మా దగ్గర ఏముంటుంది అన్నారు ఋషివర్యులు. ఆ మాటలకు కోపించిన బోయవాడు వారి కాషాయ వస్త్రాలు, దండాలు, కమండలాలను లాగి విసిరికొట్టి అవమానించాడు. ఋషులు ఆ క్షణం బాధపడినా మళ్ళీ దైవధ్యానంలో గడిపి శాంతంగా, ఓ నిషాదుడా, ఈ విధంగా దారి కాచి మునులను, శాంత స్వరూపులను, బాటసారులను దోచుకొని ఆ పాపపు కూడు తిని అంతులేని పాపం మూటగట్టుకుంటున్నావు. ఈ పాపపు సంపాదనతో నీ భార్యాబిడ్డలను పోషిస్తున్నావు. నీ పాపంలో వాళ్ళు పాలు పంచుకుంటారా? వెళ్ళి కనుక్కురా అన్నారు. బోయవాడు వెంటనే పరుగున ఇంటికి వెళ్లి, నేను పెట్టే తిండి తింటున్నారు, నేను చేసే పాపంలో పాలు పంచుకుంటారా అని అడిగాడు. మాకు తిండి పెట్టడం నీ విధి, నీ పాపం పంచుకోవాల్సిన అవసరం మాకు లేదు అని నిష్కర్షగా చెప్పారు భార్యాబిడ్డలు. ఆ బోయవాడు తిరిగి వచ్చి, దైవస్వరూపులారా, మీరే నాకు దిక్కు, నేను తరించే మార్గం నాకు చెప్పండి అని వెక్కి వెక్కి ఏడ్చాడు. పాపం మహర్షుల మనస్సు కరిగింది. ఓ బోయవాడా, నీవు మరా మరా అనే మంత్రాన్ని ఆపకుండా జపించి తరించు అని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. అది గొప్ప రామమంత్రం. అతని చుట్టూ పుట్ట పెరిగిందని కూడా తెలియనంత ఏకాగ్రతతో రామనామం జపించాడు. అతని తపస్సుకి ముల్లోకాలు కంపించాయి. మహర్షి నారదుడు ఆ పుట్ట దగ్గరకు వచ్చి, వాల్మీకి, నీకు జ్ఞానోదయమయ్యింది. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలను రామనామంతో జయించావు. మర్యాదా పురుషోత్తముడైన శ్రీరామగాథను రామాయణమనే నామంతో రచించి తరించు. ఇది ఆది కావ్యంలా భాసిస్తుంది. వాల్మీకి రామాయణంగా చిరస్థాయిగా వెలుగులు చిమ్ముతూ చదివిన వారిని విన్నవారిని తరింపచేస్తుంది అన్నాడు. అలా బోయవాడిగా పుట్టినా రామనామం జపించి రామాయణాన్ని రచించిన పుణ్యమూర్తి వాల్మీకి.